హలో గైస్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. నేనైతే కార్ ఎక్కానండి డ్రైవింగ్ సీట్లో. బట్ నాకేం డ్రైవింగ్ రాదండి. నార్మల్గా ఎక్కి కూర్చున్నాను. యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డీమార్ట్కి వెళ్తున్నామండి. మా గ్రాసరీ ఐటమ్స్ అయిపోయాయి, తీసుకురావడానికని వెళ్తున్నాము. వెళ్ళే మధ్యలో షూట్ చేశానండి వీడియో. ఫైనల్గా మేము డీమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, ఇది కుషాయిగూడ డీమార్ట్. సో డీమార్ట్లోకి ఎంటర్ అయిపోవాలి. ఇప్పుడు మేమిద్దరం కలిసి డీమార్ట్ లోపలికి వెళ్తున్నామండి, నేను మా హస్బెండ్. సో వెళ్ళగానే స్టార్ట్ చేసామండి. మా హస్బెండ్ ఫస్ట్ ఎప్పుడు వెళ్ళినా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాడండి. సో కాజు అవన్నీ ఏ కాస్ట్ ఉన్నాయి, ఏ బ్రాండ్లో తీసుకోవాలని చూస్తున్నాడు. అండ్ ఆల్సో అక్కడ డేట్స్ చూస్తున్నామండి. మేము ఏ బ్రాండ్లో అయితే బాగుంటాయని డేట్స్ తీసుకుంటున్నాము. మొత్తం తీసుకొని ఆల్రెడీ ఒక 2 ట్రాలీస్ నింపేసాం. ఫైనల్గా అనుకోకుండా అయితే మా ఫ్రెండ్ కలిసిందండి, ఉమా. తను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను నేను. తను అంటుంది, కలిసాం కదా, ఇద్దరం కలిసి ఏమైనా షాపింగ్ చేసాం, కర్చీప్స్ తీసుకుందామా అంటుంది. బట్ కర్చీప్స్ ఎందుకులే, మనం డ్రెస్సెస్ ఏమైనా చూద్దాం రా అని నేను తీసుకెళ్తున్నానండి తనని. సరే వెళ్దాం పద, చూద్దాము కిడ్స్కి ఏమైనా డైలీ వేర్ డ్రెస్సెస్ అండ్ సమ్మర్ డ్రెస్సెస్ ఏమైనా వచ్చాయో చూద్దాం పద అని ఇద్దరం వెళ్తున్నామండి. తను ఉమా అండి. సో అక్కడికి వెళ్ళాక చూసామండి టీషర్ట్స్. మాకు అయితే ఏమంతగా నచ్చలేదు. సర్లే వద్దులే ఇప్పుడు అని అనుకుంటున్నామండి. అండ్ ఆల్సో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం కదా, ఎవరైనా చూస్తే ఎక్స్పెక్టెడ్గా కలిసాం అనుకుంటారేమో అని అంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసామండి. అలానే ఫొటోస్ కూడా దిగాం ఇద్దరం. ఇంకా చూస్తున్నాము, వెళ్దామా మరి ఐస్ క్రీమ్ తిందామని తను అంటుంది. వద్దు, ఇంకా మా షాపింగ్ అవ్వలేదు అని అంటున్నాము. ఫైనల్గా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అసలు యాక్చువల్గా మేము ఒక బడ్జెట్లో అనుకొని వెళ్ళామండి. కానీ మా బడ్జెట్ మాత్రం చాలా అయిపోయిందండి. ఒక్క ట్రాలీ తీసుకొని వద్దాం అనుకుని యాక్చువల్గా 3 ట్రాలీస్ అయిపోయాయండి. అసలు మేము షాక్ అయిపోయాము. 3 ట్రాలీస్ అయితే వస్తున్నాయండి లైన్గా మావి. చూసేయండి, 1 2 3. మినిమం ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా 2 మంత్స్కి తీసుకొస్తానండి. ఊరికే వెళ్ళి తీసుకురాలేము కదా, అందుకనే ఒకసారి వెళ్ళి 2 మంత్స్కి నేను గ్రాసరీ ఐటమ్స్ తీసుకొస్తాను. ఈసారి ఐస్ క్రీమ్ తినలేదండి డీమార్ట్లో. పోయినసారి తింటే ఏమంత బాగా అనిపివ్వలేదని ఐస్ క్రీమ్ కూడా ఇప్పివ్వలేదు మా హస్బెండ్. ఏంటి అంత మెల్లిగా వస్తున్నావు, ఫాస్ట్గా వచ్చేసి అని నాకు చెప్తున్నాడు. నా ట్రాలీ ఏమో అస్సలు మూవ్ అవ్వట్లేదండి. సో మెల్లిగా ఫైనల్గా తీసుకొని అయితే వచ్చేసాను. ఫైనల్గా మా డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయిందండి. 3 ట్రాలీస్ అయితే నిండిపోయాయి. ఇంటికి వచ్చేసాక మా వాళ్ళు మా సామాన్ అంతా మోస్తున్నారు, చూసేయండి. అంతా మోస్తున్నారండి పైకి. పాపం చాలా కష్టపడుతున్నారు మా వాళ్ళు. ఒకడు మా బామ్మర్ది అండ్ ఒకడు మా తమ్ముడు. అవంతా సామాన్ పైకి తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఆల్సో అవన్నీ ఇప్పుడు చదిరేసేయాలండి. మళ్ళీ నెక్స్ట్ డే అస్సలు కుదరదని అన్నీ వేసేసాము. మా అత్తయ్య సోప్స్ చూసి, అంత పెద్ద సోప్స్ ఎందుకు తెచ్చావు, చిన్న తీసుకురావచ్చు కదా అని చెప్తుందండి నాకు. ఏమో తీసుకొచ్చేసా అని చెప్పా. వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు ఫైటింగ్ అండి, బావ బామ్మర్దులు. ఆల్వేస్ ఫైటింగ్ అండి. వాడి బర్త్డే అంట, బర్త్డే బంప్స్ అని ఒకటే కొడుతున్నాడు. సామాన్ చెక్ చేస్తానురా, నేను చెప్తుంటా మీరు తీయండి అంటే, నాకు తెలుగు వచ్చాక ఇంగ్లీష్ రాదక్క అని ఒకటే ఫైటింగ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ. సరే అని ఇంగ్లీష్లో చెప్పానండి. ఇంగ్లీష్లో చెప్తే అది కూడా రాదక్క అంటున్నారు. ఇద్దరైతే ఎప్పుడు ఫైటింగ్ చేసుకుంటారండి. నేను నవ్వలేకపోయాను యాక్చువల్గా వీళ్ళ ఫైటింగ్. మీరు చూస్తారా చూడరా అని చెప్పాను. ఫైనల్గా సరే అక్క చూస్తామని అంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా చూడాలి. అండ్ ఆల్సో మీరు ఏం పప్పులు ఏంటో కూడా తెలుసుకోవాలరా, రేపు పెళ్ళి అయ్యాక మీకు ఖచ్చితంగా చూసుకోవాలి కదా అని చెప్తున్నాను వాళ్ళకి నేను. ఫైనల్గా మా బిల్ అయితే అంత అయిందండి, నేను చెప్పలేను. చూసేయండి, మీకు కనిపిస్తుంది వీడియోలో. అదిగో వాడు స్క్రబ్ తోటి మెడకి వేసేస్తుండు. వాడు అంటున్నాడు, ఇది షూట్ చేసుకోండి, నన్ను వీడు చంపేస్తున్నాడు. యాక్చువల్గా నా ఆశ మొత్తం దొబ్బేయడానికి చేస్తున్నాడు అని వాళ్ళు కామెడీ. ఫైనల్గా ఇదండి మా డీమార్ట్ షాపింగ్ అయితే. ఇవన్నీ చదువుకోవాలి కదండి. సో డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఎస్ఎన్.